ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జయశంకర్ జిల్లా కేంద్రంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ముఖ్య అతిథులుగా హాజరై 5K రన్ లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహం నుండి హనుమాన్ దేవాలయం వరకు, అలాగే హనుమాన్ దేవాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ 5K రన్ కొనసాగింది. ప్రజలతో కలిసి పరిగెత్తుతూ ఆరోగ్యం, ఐక్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్ర కొమరయ్య గౌడ్, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కర్ణాకర్, కౌన్సిలర్స్, ఆర్టీఐ సభ్యులు సుంకరి రామచంద్రయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6వ తారీఖు నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అంబేద్కర్ సెంటర్ నుంచి, హిందీ సెంటర్ నుంచి మళ్ళీ ఈ యొక్క టౌన్లో రన్వే భాగంలో ఈరోజు వాకింగ్ చేయడం జరిగింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షుడు, తర్వాత ప్రజాప్రతినిధులు, యువకులు, పత్రికా మీడియా సోదరులు అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వంలో ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మరి 10 డిపార్ట్మెంట్లతో కూడినటువంటి ఈ యొక్క కార్యక్రమం అన్ని డిపార్ట్మెంట్లతో గ్రామాల మౌలిక సదుపాయాలతో పాటు క్లీన్ అండ్ గ్రీన్ కానీ, అదేవిధంగా డ్రైనేజ్ క్లీనింగ్తో పాటు పంట కాలువలు కూడా క్లీన్ చేసేటువంటి కార్యక్రమం, డాక్రా మహిళా సంఘాలకు కూడా ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేసి హెల్త్ కార్డులు కూడా ఇవ్వడం, అదేవిధంగా చదువుకునేటువంటి ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్, గురుకులాల పిల్లలకు కూడా టెస్టులు నిర్వహించి 14-15 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి రాబోయేటువంటి రోజుల్లో గర్భసంచి క్యాన్సర్ రాకుండా నివారణ చేపట్టే కొరకు వ్యాక్సినేషన్ ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాంను 99 రోజులు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, నూతనంగా వెనుకోబడినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ కూడా జిల్లా యంత్రాంగం అంతా కూడా రాష్ట్రంలో ఈరోజు వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. దీన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకొని గ్రామంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా మన ఇంటి పరిశుభ్రత క్లీన్ చేసుకొని, అదేవిధంగా మన వార్డును కూడా పరిశుభ్రతగా ఉంచుకొని, మున్సిపాలిటీని పరిశుభ్రతగా, గ్రామాన్ని పరిశుభ్రతగా ఉంచుకొని రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా నివారించుకునే కొరకు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాండని తెలియజేస్తూ ఉన్నాం. సో ఈరోజు మనం ఇప్పుడే 99 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారం ఈరోజు మనం ఒక వాక్ ద్వారా ఒక అవగాహన కార్యక్రమం తయారు చేసాం. సో మేజర్గా మనం పారిశుద్ధ్యం, గ్రీనరీ, ప్లాంటేషన్ అండ్ మన మున్సిపాలిటీస్లో ఈ యాక్టివిటీస్, సిమిలర్లీ ఫైల్ క్లియరెన్స్ యాక్టివిటీస్ మున్సిపాలిటీ పంచాయతీ రాజ్లో మనం పంచాయత్స్లో మనం చేస్తున్నాం. సిమిలర్గా హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మన అన్ని శాఖ ద్వారా 99 డేస్ యాక్షన్ ప్లాన్లో మనం అన్ని ప్రోగ్రామ్స్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు నోడల్ ఆఫీసర్స్ పెట్టి మనం చేస్తున్నాం. అండ్ డైలీ ఈవినింగ్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మనకు రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్కు రివ్యూ చేసింది నెక్స్ట్ డే మనం సేమ్ లాగా ప్లాన్ చేస్తున్నాం. ఇది విజయవంతంగా చేయాలి. మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సిమిలర్లీ ఇది ఒక మూవ్మెంట్ లాగా అందరు పబ్లిక్ కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను.